అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి చూడలేక కడుపు మంటతో జగన్ సైన్యం ఎవరైతే ఉన్నారో పనికి మాలిన సంతంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రలాపన పడుతూ ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ రెచ్చగొడదామా, రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా మనం జైలుకు పోయి ఇంకొంచెం సానుభూతి తెచ్చుకుందామా అనే కంటెంట్లో విపరీతమైన మాటలు, విపరీతమైన దూరంలో చేస్తున్నారు. ఇది ఎంతకీ మంచిది కాదు. ప్రస్తుతపు రాజకీయాలు గాడిన పడుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా రాజకీయాలంటే అసహ్యం, ఏహ్యభావం కలిగిన ప్రజలు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. సేఫెస్ట్ హ్యాండ్స్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి అత్యున్నతమైన మనస్తత్వం కలిగినటువంటి, మంచి మానవత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుండడం ప్రస్తుతం జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి మింగుడు పట్టం లేదు. ఇందులో ప్రధానంగా ఒక పంది, రోజా పంది ఇన్ ద సెన్స్ పిగ్, పోర్క్, కోస్తే పోర్క్ అవుతుంది. ఈ పంది ఇంతలో వారు లాంటి చర్మం, మందమైన చర్మం ఒకటి వేసుకొని దట్టంగా మేకప్ వేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదు, నటించకపోతే నీ అమ్మ మొగుడు వచ్చిస్తాడా డబ్బులు బతకడానికే, నీ అమ్మ మొగుడు ఇస్తాడా డబ్బులు బతకడానికి, ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రోజా? నువ్వు చేసినటువంటి అవినీతితో నీ కొడుకులకి బెంచ్ కార్లు, ఇంకో కార్లు, నీ కూతుర్ని విదేశాల్లో చదువులు, మరి నువ్వు చేసిన సినిమాలన్నీ అది ఎంతవరకు వస్తుంది? మరి అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా 100 కోట్ల పైచలకు అవినీతిని నువ్వు బైరితో కలిసి చేసింది నిజం కాదా? తిరుమల శ్రీవారిని దర్శనాలని కమర్షియలైజ్ చేసి ప్రతి ఒక్కరిని ప్యాకేజీ లెక్కన తీసుకుపోయి నువ్వు అవినీతి సొమ్ము సంపాదించలేదా? ఆ డబ్బుల్ని తమిళనాడులో ఇన్వెస్ట్ చేయలేదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీవు అదేదో సామెత ఉంటుంది, పతివ్రత అంట పరమానం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేలాపనలు చేస్తున్నావు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులు, సినిమాల్లో సంపాదించిన సొంత డబ్బులు 3,000 మంది కుటుంబాలకి ఆయన కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు. ఏ నాయకుడు ఇచ్చాడమ్మా? ఏ నాయకుడు ఇచ్చాడు? నువ్వు ఏ రోజున 10 మందిని ఇంటికి పిలిచి భోజనం పెట్టుంటా? ఆ గతి మతి ఉండదు. నువ్వు కూడా మాట్లాడటమే. ఇవన్నీ అసలు మేము మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడడం కూడా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అద్భుతంగా చూసుకుంటున్నారు. గిరిజనులకి ఎవ్వరూ చూడనటువంటి, 70 సంవత్సరాలలో ఏ నాయకుడు చూడనటువంటి అద్భుతమైన ఫలితాలని గిరిజనులకు చూపిస్తున్నారు. రోడ్లు వేశారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరి మీరు ఏం చేశారమ్మా? ఏమీ చేయలేదు. చేయకపోగా అవినీతి చేసి ఇప్పుడు విపరీతంగా తింటూ ఒరే డబ్బులు రావట్లేదు నా బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం చెప్పులతో కొడతారు. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్యాకేజ్ అన్నా దత్తపుత్రుడు అన్నా చెప్పులు తీసి నేను చూపించడం బాగుండదు, సభ్యత కాదు కాబట్టి చూపించడం లేదు. చెప్పులు తీసి కొడతారు, చెప్పుతోనే కొడతారు అనుకున్నావు కావాలా? రోజా ఖబర్దార్, నీకు చెప్పు దెబ్బలే ఖాయం నగిరిలో. దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రలాపన చేసేటప్పుడు జాగ్రత్త. ఏ విధంగా ముందుకు పోవాలా? నీలాగా అవినీతి చేసి ముందుకు పోలేరు మా బాస్. ఆయన నీతిగా నిజాయితీగా ఉన్నారు, ఉంటారు, ఉండబోతారు. స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు, హెలికాప్టర్ లో వస్తారు. టైం బీయింగ్ ఆయన చరిత్ర ఏంది, ఆయన కుటుంబ చరిత్ర ఏంది, ఆయన సంపాదించిన పేరు ఏంది, ఆయన సంపాదించిన ఇదెంత, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నీ స్థాయి ఏందో నువ్వెందో గమనించి తదనుగుణంగా నువ్వు నడుచుకుంటావని, రోజగా నీకే తదనుగుణంగా నడుచుకుంటావని విన్నవించుకుంటూ జై హింద్, జై జనసేన.